మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి 31వ తారీఖు వరకు శుక్రుని యొక్క బలం ఉన్నది. అలాగే రెండవది రాహు యొక్క బలం, మిగతాది చంద్రబలం మాత్రమే. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలమైనటువంటి స్థితిలోనే ఉన్నారు. అయితే 31 వరకు జన్మ శుక్రుని యొక్క స్థితి, 31 తర్వాత కూడా రెండవ స్థానంలో శుక్రుడు, ఇది కూడా యోగించేటువంటి స్థితి. అయితే కొంత ఫలితాల్లో మార్పు మనకి కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఇటు చంద్రబలం, శుక్రబలం మీద, అలాగే రాహు యొక్క బలం మీద ఆధారపడి వెళ్ళేటప్పుడు ఒకంత చుట్టుపక్కల ఉండేటువంటి వారి మీద నమ్మకాన్ని పెట్టుకోకూడదు. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు మాత్రమే నమ్ముకు ముందుకెళ్ళాలి. కానీ పలానా వ్యక్తి మనకి సహాయం చేస్తాడు, లేదా పలానా వ్యక్తి మనకి మాట ఇచ్చారు కదా, ఆమె లేదా అతను ఆ మాట నిలబెట్టుకుంటారు, మనకి మంచి దారి చూపిస్తారు, లేదా మనకి సహాయం చేస్తారు అనేటువంటి దృక్పథం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా మీరు వదిలిపెట్టాలి. మిమ్మల్ని మీరు నమ్ముకుని మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఎవరిని నమ్ముకున్నా మీరు మాత్రం ఇబ్బందుల్లో పడతారు. ఇది ప్రధానమైనటువంటి సూచన. ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలను పరిశీలన చేస్తే ఆరోగ్యపరంగా అటు వ్యయస్థానంలో ఉండేటువంటి కుజగురులు కానీ, లేదా రెండవ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం కానీ, దీనివల్ల ఏర్పడినటువంటి పాపార్గల ఫలితంగా నిష్ఫలం కృషి వాణిజ్య, గత వారం కూడా అదే మాటని మనం చెప్పుకోవడం జరిగింది. ప్రత్యేకించి ఏ పని చేసుకున్నా దానిలో శ్రమ అధికంగా ఉంటుంది, ఫలితం అనేటువంటిది చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. ఇది మాత్రం ప్రధానంగా మానసికంగా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అంతేకాక ఆర్థిక స్థితిగతుల్లో కొంత వ్యత్యాసం కనబడుతోంది, కొంత ఖర్చు కనబడుతూ ఉన్నది, ఆకస్మికమైనటువంటి ఖర్చు ఉంటుంది. అది శుభ కార్యక్రమాలకైనా లేదా మరి ఏ ఇతరత్ర ఖర్చులైనా కూడా కొంత ఈ వారం భరాయించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాలు కొంత ఇబ్బందికరంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎక్కువ శాతం అటు ఉద్యోగంలో కానీ వ్యాపార పరంగా కానీ కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తద్వారా కుటుంబ సభ్యులకి అంత సమయాన్ని కేటాయించలేకపోతారు మిథున రాశి వారు. విద్యార్థులకి గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉన్నది. ప్రత్యేకించి వైద్య విద్య విషయంలోనూ, పోటీ పరీక్షల్లోనూ, లేదా ఏదైనా మౌఖిక పరీక్షల్లోనూ మంచి విజయాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కలగజేస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి స్త్రీలు మాత్రం లాభపడడానికి అవకాశం ఉంటుంది. వారికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.